నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. సిరిసిల్ల నేతన్న ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. తనదైన శైలిలో అగ్గిపెట్టెలో పట్టే చీరను మగ్గంపై నేసి శభాష్ అనిపించుకున్నాడు. అగ్గిపెట్టెలో పట్టే చీర తయారీ కొత్తేం కాదు కదా, అందులో రికార్డేముంది అనుకుంటున్నారా? సరే, ఈ వీడియో చూస్తే ఆ స్పెషాలిటీ ఏంటో మీకు అర్థమైపోద్ది. చలో. అగ్గిపెట్టెలో పట్టే చీర తయారీ 3 గంటల్లో చేనేత మగ్గంపై నేసిన వెల్ది హరిప్రసాద్. చీర పొడవు 5.5 మీటర్లు. సిరిసిల్ల నేతన్న మరో అద్భుతం. ఈ రికార్డు కోసం సంవత్సరం పాటు సాధన. సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. సాంప్రదాయ చేనేత మగ్గంపై కేవలం 2 గంటల 50 నిమిషాల్లో 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు గల పూర్తి చేనేత చీరను తయారు చేశాడు. ఆ చీరను అవలీలగా అగ్గిపెట్టెలో పెట్టాడు. విశ్రాంతి తీసుకోకుండా పూర్తిగా మగ్గంపైనే చీరను తయారు చేశాడు. సహజంగా ఒక చీరను తయారు చేయాలంటే 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. కానీ ఈయన మాత్రం 3 గంటల్లోనే చీరను తయారు చేశాడు. ఈ రికార్డు కోసం సంవత్సరం పాటు సాధన చేసినట్లు హరిప్రసాద్ తెలిపారు. చీరను నేస్తున్న సమయంలో స్థానికులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి తిలకించారు. ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా రికార్డు సృష్టించాడని తోటి కార్మికులు అభినందించారు. భారతీయ చేనేత సంప్రదాయానికి, తెలంగాణ చేనేత కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుందని హరిప్రసాద్ అన్నారు. చేనేత రంగానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడం, యువతలో చేనేతపై ఆసక్తిని పెంపొందించడం కోసం ఈ రికార్డు నెలకొల్పినట్లు హరిప్రసాద్ తెలిపారు. సిరిసిల్ల నేతన్నల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. సో వ్యూవర్స్, ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.